షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, నేను విజయ్. జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఈ ఎలక్షన్ తీసుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలవాలని, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆయన కూడా గట్టిగా పట్టు సాధించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ పెద్ద ఎత్తున అభ్యర్థి మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అదే స్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థి మీద కూడా రేవంత్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెలిచాల రాజేంద్రరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి మరి బైపోల్ ఎలా నడుస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఈసారి కాస్త కష్టంగా మారే అవకాశం ఉందా జూబ్లీ హిల్స్ లో? ఏం లేదు, గెలుపు నల్లేరు మీద నడక. మేము పెద్ద మెజారిటీ కోసం కొట్లాడుతున్నాం తప్ప గెలుపు అనేది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. కానీ సర్వేలన్నీ చూస్తే అంతా కూడా బీఆర్ఎస్ కి కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా చూపిస్తున్నాయి, కొన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టు చూపిస్తున్నాయి. గత జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు సర్వేలు బయటకు వచ్చినాయి. 90% బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చినారు. బీఆర్ఎస్ ఏదైతే ఉందో దీంట్లో సిద్ధహస్తులు సర్వేలను మేనేజ్ చేయడంలో, సర్వే సంస్థలను మేనేజ్ చేసి కొనడంలో ఆ 90% వాళ్ళే బీఆర్ఎస్ఏ ప్రభుత్వం వస్తుంది అన్నది ఏదైతే ఉందో డబ్బాలు తెలిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కూడా ఏదైతే ఉందో ఈ సర్వే సంస్థలను మేనేజ్ చేయడం వాళ్ళకి ఏదైతే ఉందో వెన్నతో పెట్టిన విద్య. ఆగస్టు 13 రోజు కోహినూర్ హోటల్లో ఒక మీటింగ్ అయింది అని చర్చించుకుంటున్నాం మొత్తం హైదరాబాద్ అంతా. కేటీఆర్ గారు అక్కడ ఉన్నారు, కేకే సంస్థతోని చర్చించినారని. మరి అదంతా చర్చించిన తర్వాతనే ఆ ఫిగర్స్ బయటకు వచ్చినట్టున్నాయి, 54% అవి ఇవి. కేకే గారు ఏదైతే ఉందో ఏ రోజైతే రిజల్ట్ వస్తుందో ఆ రోజు ముసుగు కప్పుకొని తిరగాలి హైదరాబాద్లో, జూబ్లీ హిల్స్లో. ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా 30,000 పైన మెజారిటీతో గెలుస్తాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నారు, 30,000తో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది, గెలవబోతుంది, గెలిపించాలని కూడా అక్కడున్న ఓటర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్ని ముఖ్యమంత్రి, మంత్రులు, పరివారం అంతా కూడా అక్కడ వాలిపోయారు జూబ్లీ హిల్స్లో. ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? ఇది బైపోల్ అంటే అక్కడ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన చనిపోయారు. తర్వాత వచ్చినటువంటి బైపోల్, సో ఆయన భార్యను అక్కడ నిలబెట్టారు. సో ఒక రకంగా దీని అంత లైట్గా తీసుకోవాల్సినటువంటి టైంలో ఎందుకు మొత్తం పార్టీ, ప్రభుత్వం మొత్తం అంత సీరియస్గా తీసుకుంది ఎలక్షన్ని? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఫ్రంట్ లైన్ లీడర్, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అనే థీరీని బిలీవ్ చేసిన ఆయన ఛాలెంజ్లు తీసుకొని ఫైట్ చేసే రకం. మల్కాజ్గిరిలో ఆయన ఫుట్ ప్రింట్ లేకున్నా, ప్రభుత్వం లేకున్నా, ఆయన పార్టీ ఇంతకుముందు గెలవకున్నా, ఆయన కొడంగల్ ఆయన అయి ఉండి మల్కాజ్గిరికి వచ్చినాడు, నిల్చొని గెలిచినాడు. అదే రకంగా ఆయన కామారెడ్డి పోయినప్పుడు కూడా ఫుట్ ప్రింట్ లేకున్నా ముఖ్యమంత్రి మీద పోటీ చేయడానికి పోయినాడు, భయంకరమైన ఫైట్ ఇచ్చినాడు, కాంగ్రెస్ క్యాడర్స్కు స్ఫూర్తి ఇచ్చినాడు. ఏ ఎలక్షన్ వచ్చినా ఆయన లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే ఆయన బ్యాక్లో ఉండి, ఆయన సైడ్కు ఉండి వేరే వాళ్ళని ముందు పెట్టాడు. ఆర్మీలో ఎప్పుడు ఏదైనా బ్యాటిల్కి పోతే ఏదైతుందో మేజర్ ముందు పోకుండా ఏదైతుందో వాటి సైనికులను బొమ్మని ఎవ్వరు అనరు. మేజర్ ముందు పోతేనే సైనికులకు వెనక ధైర్యం ఉంటుంది. అట్లా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ నాయకుడు. అందుకనే ఆయన తప్పకుండా ఏ ఎలక్షన్ వచ్చినా ముందుంటాడు, మీద పడతాడు, కలబడతాడు, కోట్లాడతాడు, గెలుస్తాడు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం మాటల యుద్ధం, ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు అలా నడుస్తుంది. నువ్వు తగ్గితే నేను తగ్గను, నేను తగ్గితే నువ్వు తగ్గకు అన్నట్టుగా హోరాహోరీగా మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మీ అభ్యర్థి గురించి, నవీన్ యాదవ్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి గారు, సో ఆయన గురించి ఆకు రౌడీలని, ఒకవేళ వీళ్ళు గెలిస్తే దొమ్మీలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, సో రౌడీయిజం అని రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కౌంటర్ ఇస్తూ కూడా ఆయన ఒక రకమైన పరుష పదజాలను కూడా మాట్లాడారు. కట్టేయండి, 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారే, ఆయన ఏం చేశారు, ఈ చెత్త గిత్త ఆయనకి తెలియదు అంటూ కూడా ఆయన కూడా అదే స్థాయిలో కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సో ఈ మాటల యుద్ధం ఎందుకు ఒక రకంగా హద్దులు మీరుతున్నాయి అనుకోవచ్చు? మీకు ఒక విషయం చెప్తాను విజయ్ గారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా ఒక విషయం తెలవాల్సిన అవసరం ఉంది. 2002లో నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటిని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండే ఆ టైంలో ఏదైతే ఉందో కేసీఆర్ గారు నన్ను పిలిచి నువ్వు జిహెచ్ఎంసీకి ఇన్ఛార్జిగా ఉండు, ఎలక్షన్స్కు మనం చిన్న శ్రీశైలం యాదవ్కు టికెట్ ఇద్దాము, జూబ్లీ హిల్స్ వార్డు. కేసీఆర్ అన్న కేసీఆర్ గారు మరి చిన్న శ్రీశైలం యాదవ్కు ఫుట్ హోల్డ్ అండ్ మంచి పేరు ఉంది కాబట్టి ఆయన భార్యను కూడా కన్విన్స్ చేసి నిలబెట్టాలి రెహమత్ నగర్లో కస్తూరి గారిని అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను చిన్న శ్రీశైలం యాదవ్ గారిని సంప్రదించి వారితో వారి భార్యను ఆయనను ఇద్దరిని నిలబెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నారు. మీరు వచ్చి కేసీఆర్ని గారిని కలవండి అంటే కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళిద్దరికి బీఫామ్స్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్స్కు. తర్వాత కేసీఆర్ గారు ఈయన చాలా మంచి పేరు ఉంది, ఈయనకు బీద బడుగు వర్గాలల్లా ఈయన మోడర్న్ డే రాబిన్ హుడ్, ఈయనను ఏదైతే ఉందో మనం మేయర్ అభ్యర్థిగా డిక్లేర్ చేయాలి హైదరాబాద్కు అని చెప్పి మేయర్ అభ్యర్థిగా డిక్లేర్ చేసినారు. కేసీఆర్ స్వయంగా ప్రకటించారా? కేసీఆర్ స్వయంగా ప్రకటించినారు. ఇట్స్ ఆన్ రికార్డ్, యూ కెన్ ఓపెన్ ద రికార్డ్ అండ్ సీ. బీఫామ్ కూడా ఆయన చేతుల మీదుగానే ఇచ్చినారు ఇద్దరికి. మళ్ళీ రోడ్ షోస్ మొత్తం జూబ్లీ హిల్స్ డివిజన్లో, రెహమత్ నగర్ డివిజన్లో, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో భాగం ఇవి. సో ఈ రోడ్ షోస్ కనీసం 10 రోడ్ షోస్ పెట్టినారు. ఆ రోడ్ షోస్లో ఆయన, నేను జనరల్ సెక్రటరీగా చిన్న శ్రీశైలం యాదవ్ అదే వ్యాన్లో నిల్చొని మొత్తం రోడ్ షోస్ చేసినాం. ఆ రోడ్ షోస్లో కూడా ప్రజలతో నేను చెప్పినాడంటే చిన్న శ్రీశైలం యాదవ్ ఈజ్ మోడర్న్ డే రాబిన్ హుడ్. ఆయన లక్షల మందికి బీద బడుగు వర్గాలకు ఆదుకుంటాడు. ఆయన సొంత ఖర్చుతో డబ్బుతో ఏదైతే ఉన్నదో బీదోళ్ళని ఏదైతే ఉందో వాళ్లకు విద్యలో, వైద్యంలో, ఆపదలో ప్రతి దాంట్లో ఆదుకునే మనిషి అని చెప్పినాడు. మరి కేటీఆర్ ఏదైతే ఉందో ఈరోజు అది తెలిసి ఈయన ఏదైతే ఉందో ఈ రకంగా మాట్లాడుతున్నాడా, అది తెలియకుండా ఈ రకంగా మాట్లాడుతున్నాడా? నాకు తెలిసి అయితే 100% ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు మాట్లాడతాడంటే ప్రజలకు ఇవన్నీ ఏమీ తెలియదు, ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి. కేటీఆర్ ఎటువంటి మనిషిని నేను మీకు చెప్తాను ఒక 2 నిమిషాలలో. ఓకే. యూరోపియన్ లెజెండ్, ఫోక్లోర్లో ఒక లెజెండ్ ఉండేది ఏంటి అంటే ఫాస్ట్ అని ఒక ఆయన ఉండేది. ఫాస్ట్ ఏదైతే ఉందో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అబద్ధాలు ఆడడం, అందరికన్నా దుర్మార్గంగా ఉండడం, అందరికన్నా అవినీతి పరునుగా ఉండటానికి నాకు ఒక వరం కావాలి అని అంటే, ఇటువంటి వరాలు ఏదైతే ఉందో దేవుడు అయితే ఇవ్వడు, డెవిల్ ఇస్తుంది అని అంటే డెవిల్కు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే డెవిల్ ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమైనప్పుడు డెవిల్ కదా, గాడ్ కాదు కదా పట్టికిచ్చేయడానికి. డెవిల్ ఏమడుగుతుంది, దీనికి ప్రతిరూపంలో నాకేమిస్తావు నువ్వు, నేను నీకు వరం ఇస్తా, దీనికి ప్రతిరూపంలో నాకేమిస్తావు అంటే నా దగ్గర ఏముంది నీకు ఇచ్చేయడానికి అని అంటే నీ ఆత్మని ఇస్తావా అని అడుగుతుంది. నా ఆత్మే కదా ఇచ్చేస్తా అని అంటాడు. సో ఆత్మను డెవిల్కి ఇచ్చేసినాక డెవిల్ ఏదైతుందో ఒక వరం ఇస్తుంది. నువ్వు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అబద్ధాలు నువ్వే ఆడతావు, అందరికన్నా దుర్మార్గంగా నువ్వే ప్రవర్తిస్తావు, అందరికన్నా అవినీతి పరువుగా నువ్వే ఉంటావు అన్నప్పుడు మళ్ళీ ఇంకో దానికి ఒక చిన్న సబ్ కోరిక కోరుతాడు. ఆ సబ్ కోరిక ఏంటంటే ఈ జన్మలనే కాదు, నేను ఎన్ని జన్మలు ఎత్తినా ఈ వరం నాకు ఉండాలి అని అంటాడు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ వరం నీకు ఉంటుంది అని డెవిల్ చెప్తుంది. ఆ ఫాస్ట్ ఎత్తిన జన్మనే ఇప్పుడు కేటీఆర్ గారు. ప్రపంచంలో అందరికన్నా అమోఘంగా, అందరికన్నా ఎక్కువగా గిన్నెస్ బుక్ రికార్డ్ సంపాదించిన, అబద్ధాలలో సంపాదించిన ఆయనే అవినీతి పరుడు, అత్యంత దుర్మార్గుడు కేటీఆర్. అందుకే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. సో మీరు ఓడిపోతారు అనేటువంటి భయంతోనే అనవసరంగా మాగంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళ తల్లిగారి చేత అని, మొదటి భార్య అని, మొదటి భార్య కుమారుడని, ఇదంతా కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఒక కపట నాటకాన్ని మీరు తీసుకొచ్చి తెర మీదకు తీసుకొస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. వారి ఫ్యామిలీ వ్యవహారంతో మాకు సంబంధం లేదు. వారి ఫ్యామిలీ వ్యవహారాలలో మేము అసలు ఏలు పెట్టేది లేదు, జోక్యం చేసుకునేది లేదు. వారి ఫ్యామిలీ విషయంలో వారి ఫ్యామిలీ డిస్ప్యూట్లు ఏమున్నాయో, ఎవరు ఎందుకు ఎప్పుడు ఏదైతే ఉందో
ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ చనిపోయారని తీసుకున్నారో ఫాల్స్ సర్టిఫికేటా ఏంటిది, ఈ నిజ నిజాలన్నీ ఏదైతుందో తప్పకుండా బయటకు వస్తాయి, రికార్డులో ఉన్నాయి, బయటకు వస్తాయి. వాళ్ళు కూడా ఏదైతుందో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళు వచ్చేదైతుందో వాళ్ళకి జరిగిన బాధలు అవి చెప్పడం జరుగుతుంది, నిజాలు వచ్చేస్తాయి. దానికి మేము అనుకున్నది లేదు, మాకు దాంతో సంబంధం కూడా లేదు. ఒక నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ఉప ఎన్నికని ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకొని పదుల సంఖ్యలో మంత్రులు అక్కడ వాలిపోయి, ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలు అందరూ అక్కడ వాలిపోయి, మీలాంటి సీనియర్ నాయకులందరూ కూడా అక్కడే మొత్తం మకాం వేసి ఒక ఉప ఎన్నికని ఇంత సీరియస్గా తీసుకోవడం అంటే ఒక రకంగా భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ? కాంగ్రెస్ పార్టీ భయపడే సమస్య లేదు. ఇటువంటి ఎన్నిక కంటోన్మెంట్లో కూడా వచ్చింది. కంటోన్మెంట్లో కూడా ఇటువంటి సింపతి ఫ్యాక్టర్నే ముందు పెట్టారు, ఇటువంటి అబద్ధాలే చెప్పారు. అక్కడ ఘన విజయం సాధించినాం పెద్ద మెజారిటీతో. అది కూడా హైదరాబాద్లో భాగమే, ఇది కూడా హైదరాబాద్లో భాగమే. ఏ ఎన్నిక వచ్చినా ధైర్యంగా పోరాడడం, ముందుండడం, తప్పకుండా క్యాడర్ని ఏదైతుందో మొరాల్ హైగా ఉంచడం మా బాధ్యత, మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మా ముఖ్యమంత్రి గారి సరళి వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. అందరిని ఏదైతుందో కార్యసాధకులుగా చేస్తారు, అందరినీ కార్యోన్ముఖులుగా చేస్తారు. సో దాంతో ఏదైతుందో దానిలో ఏం తప్పులేదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ నడుస్తూ ఉంది, అక్కడ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్కు మేము గెలవాలన్న పట్టుదలతో కొట్లాడుతాం. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ అనుకున్న స్థాయిలో అక్కడ ప్రచారాన్ని నిర్వహించడం లేదు. సో బీజేపీ ఒక రకంగా తక్కువ ఓట్లు కానీ సాధిస్తే అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఒకవేళ బీజేపీ కానీ ఎక్కువ శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్ నుంచి ఆ ఓట్లను చీల్చుకొని బీజేపీ సాధిస్తుంది, కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా వస్తుంది. సో బండి సంజయ్ రావడం వల్ల ఏదన్నా బీజేపీ ఓట్ల శాతం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? మీరు ప్రతిసారి గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం, బీజేపీ అనేది లోపాయికారి ఒప్పందం, అక్రమ సంబంధం. మీ ముఖ్యమంత్రి స్వయంగా అదే చెప్తున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ది అక్రమ సంబంధం, అనైతిక సంబంధం. గత 5 సంవత్సరాలుగా ఒకసారి మాకు టైఅప్ లేదంటారు, ఇంకోసారి టైఅప్ ఉందని అంటారు, అలుంకుంటారు, ఆలింగనం చేసుకుంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను నేను కిషన్ రెడ్డి గారిని. దానిలో సగమన్న వస్తాయా? దానిలో సగం కూడా వస్తే ఏదైతుందో దేనికంటే దానికి రెడీ నేను. ఇప్పుడు ఏదైతుందో 7-8% పడిపోయిందని మొత్తం సర్వేలు అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత పడిపోవాలి? కిషన్ రెడ్డి గారు మంత్రి ఉంటారు ఇక్కడే హైదరాబాద్ నుంచి, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ, మరి ఎందుకు ఇంత పడిపోయింది? అంటే లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలి అని. బీజేపీకి బాధ కలిగిస్తుందా? బీజేపీకి ఓట్లు తగ్గడం మీకు బాధ కలిగిస్తుంది? మాకు బాధతో సంబంధం మాకేం లేదు. బీజేపీకి ఓట్లు తగ్గితే మా పార్టీ ఖచ్చితంగా మీకు ఓట్లు తగ్గుతాయని భయం. స్వయంగా గెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తున్నాయి, కలిసి పోటీ చేసినా మేము 30,000 పైచీలతో గెలుస్తాం. రాజేంద్రరావు గారు, మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? అభ్యర్థి, లేకపోతే మీరు 2 సంవత్సరాలు చేసినటువంటి పాలన మీద ఇది రెఫరెండం అనుకోవచ్చా? ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా కూడా మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారా? అదేవిధంగా మీరు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఇది ఒక ప్రజా తీర్పు అనుకోవచ్చా? లేదంటే మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకవేళ ఈ తీర్పు ద్వారా వస్తే దాన్ని మీరు కన్సిడర్ చేస్తారు? 3 పాయింట్లు అండి. 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి విషయంలో ఏమాత్రం ఏదైతే ఉందో తగ్గకుండా 8 లక్షల కోట్ల అప్పు మా తలకాయ మీద పెట్టి పోతే కూడా ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఒక్కొక్కటిగా గ్యారంటీలు ఏదైతుందో ఇంప్లిమెంట్ చేస్తూ, మొన్న రైతు భరోసా వేసినప్పుడు 9,000 కోట్లు 9 రోజులల్లా, గత 10 సంవత్సరాలల్లో కూడా అంత తొందరగా పడలేదు వేసి, రైతు రుణమాఫీ కానివ్వండి, అన్నిటికన్నా గొప్ప ప్రాజెక్ట్ ఏదైతుందో 5 లక్షల గృహాలు, 5 లక్షల రూపాయల గృహాలు, ఇందిరమ్మ గృహాలు, 4 లక్షల గృహాలు. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4,000 చొప్పున 119 కాన్స్టిట్యున్సీలల్లా డబుల్ బెడ్రూమ్ను తొండిపెట్టి, డబుల్ బెడ్రూమ్ ఆశగా చూపి, అల్లుడొస్తే ఎక్కడ ఉంటాడు, గొర్రెను ఎక్కడ కట్టాలి, బర్రెను ఎక్కడ కట్టాలి అని ఇదంతా స్టోరీ చెప్పి ఆఖరికి మొత్తం తొండిపెట్టి అడియాశలు చేస్తే ఈరోజు 4 లక్షల ఇండ్లు అన్ని వర్కులు స్టార్ట్ అయినాయి. చక్కా 50% కొన్నైనాయి, 25% కొన్నైనాయి. రోజుకు కనీసం 100-200 ఇండ్లకు ముగ్గులు పోస్తున్నారు. వీటికి ఫైనాన్షియల్ టైఅప్ కూడా అయిపోయింది.
ఇవి మోడర్న్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీతో కడుతున్నారు. 6 నుంచి 9 నెలలనే కంప్లీట్ చేస్తారు. ఇంతకుముందులాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేదు. దీనితో ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలు. ఇంకా అదర్ గ్యారంటీలు కూడా 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కూడా తప్పకుండా కొంత వెసులుబాటు కాగానే అది కూడా ఏదైతుందో టేకప్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. యాజ్ ఫార్ యాజ్ దిస్ అభివృద్ధి పాటు వెల్ఫేర్ పాటు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము. మాకు ఇచ్చిన అప్పులు ఉండంగా కూడా ఏదైతుందో ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఒక్కొక్కటిగా. రెండోది, మా ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి. ఆయన బర్త్డే రేపు వస్తూ ఉన్నది. ఆయన చేసినంత చక్కటి ఆలోచనలు ఎడ్యుకేషన్ విషయంలో కేసీఆర్ మొత్తం ఎడ్యుకేషన్ను కుప్పగొలిస్తే 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండి. ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 100 కోట్ల రూపాయలు. 3 సిటీలు. తెలంగాణ అంతా ఒక ఎత్తు, హైదరాబాద్ ఒక ఎత్తు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించిన పరిస్థితి లేదు. అయితే మొన్న ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి గెలుపొందింది అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ కంటోన్మెంట్లో. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిస్థితి వేరు. ఎందుకంటే పదే హైడ్రాని హైలైట్ చేస్తుంది బీఆర్ఎస్, కేటీఆర్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎంత కష్టతరంగా మారడానికి ప్రధాన కారణం సిటీ ఓటర్లు, సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేది అందరి భావన కాదంటారా? విజయ్ గారు 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పుడు కూడా మాకు సిటీలో తక్కువ సీట్లు వచ్చి తెలుగుదేశంకి ఎక్కువ వచ్చినాయి. ఆ రోజు కూడా 2004లో ఆ రోజు కూడా సిటీలో తక్కువ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేసినా వచ్చినాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009లో చేసిన అభివృద్ధి, ఓఆర్ఆర్ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఏ దిశగా చూసినా ఆ అభివృద్ధితో 2009లో మాకు ఫుల్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా ఏదైతుందో మొన్నటిసారి మాకు హైదరాబాద్లో రాకున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన పట్టణీకరణ మీద, ఈ పట్టణంలో 3 సిటీలు ఉన్నాయి, హైదరాబాదు, సికింద్రాబాదు, హైటెక్ సిటీ. హైటెక్ సిటీ వల్ల లాభం జరిగింది. 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. పెద్ద రోడ్లు, ఆకాశ హర్మ్యాలు, ఒక ఫారెన్ సిటీ లాగా ఉంది. దీనికి ఇంకొక సిటీ తోడు కావాలి, ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని చెప్పి ఆ సిటీ కూడా ఏదైతుందో ఇంతకన్నా అద్భుతంగా హైటెక్ సిటీ కన్నా అక్కడ కూడా ఒక 10 లక్షల ఉద్యోగాలు, అక్కడ ఆకాశ హర్మ్యాలు, అక్కడ 200 ఫీట్ రోడ్లు, లండన్, న్యూయార్క్, సియోల్ను దాటి ఈ పట్టణం అభివృద్ధి చెందాలి అని ముందుకు పోతున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. స్పోర్ట్స్లో ఒలింపిక్ మెడల్ ఈ నెక్స్ట్ ఒలింపిక్స్నే సాధిస్తామని ఫ్యూచర్ సిటీలో వచ్చే స్టేడియం కానివ్వండి, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక స్టేడియం ఇవ్వడం కానివ్వండి, ఎడ్యుకేషన్లో స్కూల్స్ కానివ్వండి, మరి ఈ పట్టణీకరణ విషయం కానివ్వండి, జలమయం కాకూడదు హైదరాబాద్ అని హైడ్రా పెట్టి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇల్లీగల్ స్ట్రక్చర్స్ పేదవాళ్ళ ఎవరి ముట్టకుండా మొన్న ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి కూలగొట్టారు. అది ఇల్లీగల్ అని చెప్తే అది నాలా పరివాహక ప్రాంతం అంటే కొట్టేశారు. ఇప్పుడు మొన్న 18 సెంటీమీటర్ల రెయిన్ వచ్చిందండి హైదరాబాద్లో. 18 సెంటీమీటర్లు ఇస్ నాట్ ఎ జోక్. అండ్ 18 సెంటీమీటర్ల రెయిన్ పడ్డా 4 అవర్స్లో క్లియర్ అయింది డ్రైనేజ్. ఇంతకుముందు బీఆర్ఎస్లో కూడా చూసినాం, 3 సెంటీమీటర్లకు 4 సెంటీమీటర్లకు 2 రోజులు నీటిమయం అయిపోయేది. ఇంతకుముందు 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇస్తామని అన్నారు, ఎగ్గొట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇంత మంచి ఆలోచనలు హైదరాబాద్ మీద ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పట్టణం కంటోన్మెంట్లో ఆలింగనం చేసుకుంది మమ్మల్ని, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలను. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆలింగనం చేసుకుంటుంది. మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మాకే ఏదైతుందో బ్రహ్మరథం పడతారు, మమ్మల్నే ఆశీర్వదిస్తారు. చూద్దాం మరి ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారో, తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఆ సీటును తిరిగి పల్లెలను పెట్టి ఇస్తారో మరి చూద్దాం. మరి కొన్ని రోజులు మాత్రమే సమయం. ఇంకో విషయం ఏంటంటే సార్, మా అభ్యర్థి విషయానికి వస్తే యంగ్స్టర్ అండ్ నౌ యువ నిర్మాణ్ అనే సంస్థను పెట్టి కనీసం ఒక 20-30 వేల మందికి ఆల్రెడీ విద్యాపరంగా, వైద్యపరంగా, స్పోర్ట్స్ పరంగా సేవలు చేసినాడు. సేవా గుణం ఉన్న ఆయన. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ బలహీన వర్గాలు ఆయన. అన్నిటికన్నా ఏంటిదంటే పక్కా లోకల్. గత 300-400 సంవత్సరాలకెళ్ళి 3 తరాలు 4 తరాలకెళ్ళి అదే ఇంట్లో అదే యూసుఫ్గూడ చౌరాస్తా మీద ఉండేటోళ్ళు. ఆపదకు, సంపదకు, అపరాత్రి, అర్ధరాత్రి
తలుపు తడితే ఏదైతుందో అవైలబుల్ ఉండేటోళ్ళు. మా ప్రత్యర్థి ఏదైతుందో ఇక్కడ ఉంటుందా తెలియదు, ఆంధ్రాలో ఉంటుందా తెలియదు, అమెరికాలో ఉంటుందా తెలియదు. సో పక్కా లోకల్ను 100% ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, గెలిపిస్తారు. సో ఒక రకంగా నవీన్ యాదవ్ అభ్యర్థినిగా ఎంపిక చేయడం అనేది కూడా ఒక రకంగా ప్లస్ గా మారిందా కాంగ్రెస్ పార్టీ? నవీన్ యాదవ్ మా ముఖ్యమంత్రి గారు నవీన ఆలోచనలు ఉన్నాయన, ఆధునిక ఆలోచనలు ఉన్నాయన, యంగ్స్టర్స్ ను ప్రోత్సహించేటైన. ఒక్క రాజ్యసభ వస్తే అనిల్ కుమార్ యాదవ్ యంగ్స్టర్కి ఇచ్చినారు, బలహీన వర్గాల వ్యక్తి యంగ్స్టర్. ఈ రోజు కూడా జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ యంగ్స్టర్ను పిక్ చేసినారు, సేవా గుణం ఉన్న ఆయనను పిక్ చేసినారు, బలహీన వర్గాల ఆయనను పిక్ చేసినారు. ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ మధ్యకాలంలో, 21 సంవత్సరాలకే రాజకీయాలలో ఎమ్మెల్యే ఎంపీ కాంటెస్ట్ చేసే యాక్ట్ తీసుకురావాలి పార్లమెంట్లో అని. అంటే యంగ్స్టర్స్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు. జీ జనరేషన్ను, మిల్లెనియల్ జనరేషన్ను పూర్తిగా ఆకట్టుకుంటూ రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ముందుకు పోతున్నారు. డెఫినెట్గా యువత మొత్తం మాదిక్కే ఉంటుంది. ఇంకొక విషయం రాజేంద్రరావు గారు, మీరు ఇందాక ఒక మాటను కూడా ప్రస్తావించారు. సో నేరుగా కేసీఆరే కార్పొరేటర్ సీట్ ఇచ్చారు, చంద్రశేఖర్ యాదవ్ వాళ్ళ సతీమణికి కూడా ఇచ్చారు, వాళ్ళు పోటీ చేశారు. కాకపోతే కాలం కలిసి రాక అప్పుడు టీడీపీ గెలిచింది, మీరు ఓడిపోయారు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే అప్పుడు శ్రీశైలం యాదవ్ కేసీఆర్ కుమార్తె వివాహానికి కూడా ఆర్థిక సాయం చేశారని, అదేవిధంగా ప్రచార రథాన్ని కూడా ఈయనే తీయించారని కూడా అంటున్నారు. నిజమేనా? అప్పుడు మీరున్నారా? నేను అప్పుడు ఉన్నాను, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను పార్టీలో. ఆర్థిక సాయం విషయాలు ఏదైతుందో నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియవు, కానీ తప్పకుండా ఆయన సాయం చేసినారు. అన్ని రకాలుగా ఉద్యమానికి సాయం చేసినారు, ఉద్యమ పనులకు సాయం చేసినారు, కేసీఆర్ పర్సనల్ గా సాయం చేసినారు. సో ఇట్లా ఏదైతుందో జరిగింది. అప్పుడు మరి ఇంత సాయం చేసిన తర్వాత కేటీఆర్ ఎందుకు మరి ఆకురౌడీ అని పదే పదే ప్రస్తావిస్తున్నారు? కేటీఆర్ ఏదైతుందో అబద్ధాల కోరండి, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అబద్ధాల కోరు. అండ్ కేటీఆర్ ఏదైతుందో ఇంతకుముందే నేను చెప్పిన కదా, అత్యంత అవినీతితో కూడిన ఫాస్ట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన ఆయన. రైట్, చూద్దాం. మీరు అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదంటే బీఆర్ఎస్ పార్టీ తిరిగి తన సీటును నిలబెట్టుకుందో కొన్ని రోజుల్లోనే స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.